అనాలి. అట్లా అలా కేవలంగా ముగ్గురు నలుగురికో అలా గోవింద కొట్టడం అనేది ఉంది, అందరికీ లేదండి ఆ యోగ్యత. ప్రహ్లాద వరద గోవింద, అంబరీష వరద గోవింద, అక్రూర వరద గోవింద, అట్లా అంతే. 3 4 ఉన్నారంతే, అంత గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళ గోవింద ఇవాళకి మనం తలుచుకుంటున్నాం. భాగవతంలో అనేకమైన విశేషాలు ఉన్నాయి, వందల వేల 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 విశేషాలు భాగవతంలో. కథ వింటుంటే ఒక్కొక్క విశేషం బయటపడుతూ ఉంటుంది. అన్నీ ఒకసారి చెప్పుకోలేము, కథని బట్టి. ఇప్పుడు ఒక విశేషం వచ్చింది చూడండి. పరమాత్మ అహం భక్త పరాధీన అన్నాడు. ఏం మాట అండి అది? ఎంత ఆశ్చర్యం అండి అది! సర్వతంత్ర స్వతంత్రుడైన భగవంతుడు భక్తులకి నేను పరాధీనంగా ఉన్నాను అని అంటాడు. మనం నమ్మాలే? పరమాత్మ పరాధీనమా? మన బతుకులన్నీ పరాధీనాలు. మరుక్షణం ఏం వస్తుందో మనకు తెలియదు. పరమాత్మ అలా కాదు, సర్వజ్ఞ. సర్వజ్ఞ, సాంద్ర కరుణ, సమానాధిక వర్జిత. అమ్మవారి నామాల్లో సర్వజ్ఞ అనే నామం ఉన్నది, లలితా సహస్రం. పరమాత్మ సర్వజ్ఞుడు. అలాంటి వాడు సర్వస్వతంత్రుడు. ఏమంటున్నాడు? పరాధీన. ఎవరికి పరాధీనుడు? భక్తులకి. అంచేత భగవంతునికి మనం అధిపతులం కావాలి, నేను యజమాని కావాలి, ఆయన దాసుడు కావాలి. అలా ఎవరైతే కోరుకుంటారో అట్టివారు భక్తులు కావాలి. నీవు భక్తుడవైతే పరమాత్మ నీకు దాసుడవుతాడు. భక్త పరాధీన, అస్వతంత్ర. అంత గొప్పది భక్తి, భాగవత భక్తి. అయితే ఏదో మనం అనుకుంటూ ఉంటాం, ఎవరి దృష్టిలో వారికి భక్తి అంటే ఇది, ఎవరి భావాలు, ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. కానీ భాగవత పురాణము భక్తి అంటే ఇది అని చెబుతుంది. అదే భక్తి. మనం అనుకున్నది భక్తి కాదు. భాగవతం చెప్పాలి, పురాణం అంగీకరించాలి. కనుక అసలు భక్తి అంటే ఏమిటో మనకు తెలియకపోవచ్చు. ఇంతవరకు ఏదో భక్తులం భక్తి చేస్తున్నాం. ఈ చేసే భక్తి భక్త్యా కాదా ఎలా తెలుస్తుంది? భాగవత శ్రవణం చేస్తే వారం రోజుల్లో తెలిసిపోతుంది. ఎవరిని అడగక్కల్లా. నేను భక్తుడనా కాదా, నాలో ఎటువంటి భక్తి ఉన్నది, సాధన భక్త్యా, సిద్ధ భక్త్యా, సగుణ భక్త్యా, నిర్గుణ భక్త్యా, ఎవరిని అడగక్కల్లా. విన్నవాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది ఈ వారం రోజుల్లో. ఇట్లా అనేకమైనటువంటి విశేషాలు భాగవత పురాణంలో కథలో బయటపడుతూ ఉంటాయి. ఆ పడ్డప్పుడు ఇదో అండి ఈ విశేషము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అలా ప్రశ్న వేశారు. దానికి పరీక్షిత్ మహారాజు మహాభారత కథ అది సంగ్రహంగా చెప్పుకుని, ఎందుకు అంటే పరీక్షిత్తు వేదిక మీదికి రావాలి. పరీక్షిత్తు వేదిక మీదికి రావాలి అంటే ఆయన యొక్క తల్లి, తండ్రి, తాత, ముత్తాతలు తెలియాలిగా. అందుకోసం ఆ మహాభారత కథ సంగ్రహంగా చెప్పారు. ఇక్కడ పరీక్షిత్తుకి 5 రకాల శుద్ధులు వర్ణించారు. శుద్ధి, పంచశుద్ధి అని పేరు. గొప్ప వ్యాఖ్యానం డోంగ్రే మహారాజ్. అనేక మంది మహాపురుషులండి భాగవత వ్యాఖ్యాతలు. పంచశుద్ధులు వర్ణించారు. ఇవి పరీక్షిత్ మహారాజుకి ఉన్నాయి. అంచేతనే ఒక్కసారి భాగవతం వినటం వల్ల ఆయన తరించాడు. ఏమిటా పంచశుద్ధులు?
సంగ్రహంగా మాతృశుద్ధి, పితృశుద్ధి, ఆచారశుద్ధి, అర్థశుద్ధి, ఆత్మశుద్ధి, పంచ. ఈ 5 రకాలైనటువంటి శుద్ధులు పరీక్షిత్తుకున్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ శుద్ధులు వాటి గురించి చెప్పుకుందాం సంగ్రహంగా. దానివలన పరీక్షిత్తు ఇంత గొప్పవాడు అని మనకు తెలియాలి. ఆయన ఎలా విన్నాడో అట్లా మనం కూడా వినే ప్రయత్నం చేయాలి. ఆయన గురించి తెలియాలి. లోకంలో ఒకటేనండి, ఒక మనిషి మీద భక్తి శ్రద్ధలు కలగాలి అంటే ఆ మనిషి బాగా మనకు ఎరుక తెలిసి ఉండవలే. స్వామివారు అందరికీ ఆయన ప్రసిద్ధులు. అందరిలో భావము ఉన్నది, మనందరిలో భావం ఉన్నది. ఎక్కడ భావమో అక్కడ ఆనందం, భావానందం. భావము అంటే ఏమిటి? భక్తి భావం, అదే భావం అండి. ఎక్కడ భక్తి భావమో అక్కడ ఆనందం ఉంటుంది. బ్రహ్మానంద బలిప్రియ అని లలితలో నామం, బ్రహ్మానంద స్వరూపిణి ఆవిడ. అందువల్ల భావానంద ఇంత గొప్ప వ్యక్తి అని మనకు తెలిసే కొద్దీ వారి యందు భక్తి శ్రద్ధలు ఇబ్బడి ముబ్బడిగా ఇనుమడిస్తాయి. తెలియదనుకోండి, ఈ కోట్ల జనాభాలో ఒకడు ఆయన, ఎవరు పట్టించుకుంటారు? వ్యక్తిత్వం తెలియాలి, అప్పుడు భక్తి. అలాగే పరమాత్మ గురించి మనం ఎంత ఎక్కువగా వింటే ఆయన మీద అంత భక్తి కలుగుతుంది. ఈ 5 రకాల శుద్ధులలో ఆత్మశుద్ధి గొప్పది. ఏమిటి ఆత్మశుద్ధి? చూడండి, పరీక్షణ్ మహారాజు ఒక తప్పు చేశాడు. జీవితంలో ఆయన చేసిన మొట్టమొదటి తప్పు ఇది. ఆ తర్వాత ఈ చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఆహారాన్ని పానీయాన్ని స్వీకరించాల. నేను తప్పు చేశాను అని తెలిసిన తర్వాత అన్నపానాలు వదిలేశాడు. అది ప్రాయశ్చిత్తం. ధర్మశాస్త్రం అంటుంది, ఒక్కసారి తెలుసో తెలియకో తప్పు చేసిన తర్వాత ఆ తప్పు తాలూకు దోషం మనకి కలగకుండా ఉండాలి అంటే పశ్చాత్తాపపడాలి. అయ్యో, నేను ఇంత భయంకరంగా తప్పు చేశానే, బాధ. అదే ప్రాయశ్చిత్తం. ధర్మశాస్త్రం ఉంటుంది, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటుంది. ప్రథమ స్కంధంలో చూస్తాం అది. పశ్చాత్తాపేన శుద్ధ్యతి అని ధర్మశాస్త్రం చెబుతున్నది. నువ్వు పశ్చాత్తాపపడాలి, అప్పుడు నీకు ఆ దోషం పోతుంది. ఇలా పశ్చాత్తాప పడకపోతే నరకానికి వెళ్ళి ఈ దోషం తాలూకు ఫలం అనుభవించాల్సి వస్తుంది. అలా కాకుండా పశ్చాత్తాప పడ్డామనుకోండి, ఇక నరకం లేదు. అదే ప్రాయశ్చిత్తం. అలా చేసుకొని వాళ్ళే నరకానికి వెళ్తారు. అయితే ఈ అవకాశము ఒక్కసారేట. ప్రథమ పర్యాయం మొదటిసారి తప్పు చేసి పశ్చాత్తాప పడితే ఆ ఫలం లేదు, ఆ దోషం పోతుంది. కానీ మరల ఆ పని చెయ్యరాదు. మరలా చేసి, ఎందుకంటే మాకు పశ్చాత్తాపం ఉంది కదండి, అది ఉంటే ఈ పాపం పోతుందిగా అని ఒక్కసారే అవకాశం. మళ్ళీ రెండవసారి మూడవసారి అనుభవించాల్సిందే, అది పోదు. ఒకే ఒక పర్యాయం అవకాశం. అలా పరీక్షిత్తు ఎంత గొప్పవాడో చూడండి. జీవితంలో ఒకే దోషం చేశాడు, పశ్చాత్తాపపడ్డాడు, అది పోయింది.
మళ్ళీ అలాంటి దోషం నా జీవితంలో నేను మరల చెయ్యరాదు. మహానుభావులారా, మహర్షులారా, మీరందరూ నన్ను ఆశీస్సులు అందించండి, దీవించండి. మళ్ళా జీవితంలో నేను ఇలాంటి తప్పు చేయరాదు. ఏమిటి ఆయన చేసిన తప్పు? ఒక రోజున వేటకు వెళ్ళాడు గుర్రం మీద. వెనకాల మంది మార్బలం ఉన్నారు. వారందరూ వెనకాల ఈయన వేగంగా 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 ముందుకు వెళ్ళిపోయాడు. అరణ్యంలో వేట కోసం వెళ్ళాడు. మంచి వేసవి, ఇలాగ మంచి ఎండ, నోరు ఎండిపోయింది, దాహం వేసింది. నీటి కొరకు వెతికాడు, ఎక్కడ నీరు వసతి కనిపించలా, బాధపడుతున్నాడు. అలాంటి సమయంలో ఒక ప్రదేశం, అక్కడికి వచ్చేటప్పటికల్లా పాండురంగ ఆశ్రమంలాగా ఒకటి ఆశ్రమం కనిపించింది. లోపలికి వెళ్ళాడు. వెళితే ఎదురుగా ఒక చెట్టు కింద ఒక మహర్షి సమాధిలో ఉన్నాడు. ఆ మహర్షే శమీక మహర్షి. ఈ శమీక అంటే అర్థం తెలుసుకోవాలి, అప్పుడే పరమార్థం తెలుస్తుంది, లేకపోతే కథ మాత్రం తెలుస్తుంది అంతే. ప్రతి పాత్రకి ఒక పేరు, ఆ పేరులో నిరుక్తం ఉంటుంది, నిర్వచనం, డెఫినిషన్ అంటారు. అది తెలియాలి. తెలిస్తే ఆ కథలో ఉన్న పరమార్థం, అంతరార్థం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందువల్ల వ్యాఖ్యానాలు చూడాలి, అక్కడే ఈ అర్థాలు ఉంటాయి. మనకు తోచవు, మనకు కథే తెలుస్తుంది. శమీక మహర్షి చూచాడు, ప్రాణం లేచొచ్చింది. దగ్గరకు వచ్చి, మహర్షి దాహం దాహం అన్నాడు. మంచినీరు ఇవ్వండి. पीने के लिए पानी, पीना का पानी, पीने का पानी, पीना का पानी అడిగాడు. ఆయన అసలు విననేలా. ఆయన ఈ లోకంలో ఉంటేగా, సమాధిలో ఉన్నాడు. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర యద్ యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. భాగవతం చివరిలో శ్లోకం ఇది. అంటే శమీకుడు సమాధిలో ఉన్నాడు, ఆయన వినలేదు. సమాధానం చెప్పకపోయేప్పటికీ పరీక్షిత్తుకి కోపం వచ్చింది. జీవితంలో మొట్టమొదటిసారి ఈ క్రోధం ఆయన కలిగి, అంత క్రితం లేదు. రాజసం, రాజు కదా, రాజసం రజోగుణం వల్ల క్రోధం పుడుతుంది. ఏమిటనుకున్నాడు? ఈ ఋషి దొంగ, ఈ సమాధి ఉన్నదే అది దొంగ సమాధి, ఏ నకలీ హై, ఏ అసలీ నహీ హై అనుకున్నాడు. ఇప్పుడే నేను తేల్చి పారేస్తా, నిర్ణయిస్తా, ఏ అసలీ హై యా నకలీ హై అన్నటువంటి పరీక్ష బుద్ధి పుట్టింది పరీక్షణ మహారాజుకి. వెంటనే ఏం చేశాడు? చేతిలో బాణం ఉన్నది, ఆ బాణంతో చచ్చిపడి ఉన్న ఒక పాము శవం, ఆ పాముని ఇలా పైకెత్తి ఇలా అన్నాడు, అది చూడండి, ఇటూ పడల అటూ పడల, సరిగ్గా శమీక మహర్షి కంఠంలోకి వెళ్ళి పడ్డది. అది కర్మఫలం. అలా పడుతుందండి, మన కంఠానికి వచ్చి పడుతుంది కర్మఫలం. ఎవడు తప్పించుకోలేడు.
అనుభవించి తీరవలసిందే. కాకపోతే ఆనందంగా అనుభవిస్తాం, ఆనందంగా కర్మ చేస్తాం, ఏడుస్తూ అనుభవిస్తాం. ఫలం వచ్చేప్పుడు ఏడుపు, అబ్బబ్బో ఏమి ఏడుపులో, గోవిందా గోహోవింద, గోవింద కాదు గోహోవింద. గోహో ఉందా? లేదుగా. ఈ బుద్ధి నీకు ముందే ఉండాలి, కర్మ చేసేటప్పుడు ఉండాలి గోవింద. కర్మ చేసిన తర్వాత ఏడిస్తే ఏం లాభం? చచ్చినట్టు అనుభవించాలంతే. అంచేత నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణ శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధియేద కర్మణ. గీతాశాస్త్రం పరమాత్మ అంటాడు, నువ్వు చేయవలసినవి నువ్వు చేసి తీరవలే. చేయవలసినవి చేయాలి, చెయ్యరానివి చేయరాదు. గొప్ప మాట. అప్పుడు ఆ శవము, సర్పశవం, అది ఇట్లాగా నా మెళ్ళో ఈ మాలలాగా వచ్చి పడ్డది. అంతే. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు, ఇంటికి వచ్చాడు పరీక్ష మహారాజు. శవం వేసి పాము వచ్చేసాడు ఇంటికి. ఆయన గారికి అప్పటికి కూడా స్పృహ రాల మహానుభావుడు. ఈయన గారు ఇంటికి వచ్చేసిన తర్వాత కావలసినన్ని పానీయాలు ఉన్నాయి. రాజుగారు కదండి, చూచారా, ఒక 2-3 గంటలు దాహాన్ని తట్టుకోలేక భయంకరమైన శాపం తెచ్చుకున్నాడు పరీక్ష మహారాజు. 2-3 గంటలు నీళ్లు తాకపోతే ప్రాణం పోతుందా చెప్పండి? గొంతు ఆరిపోయింది, కానీ ప్రాణం పోదు. మనం తట్టుకోలేక పాపం చేసేస్తాం పరీక్షిత్తులాగా. ఇప్పుడు 3 గంటలు కూర్చుంటున్నారు. ఈ 3 గంటల్లో మధ్య పానీయాలు లేకుండా వింటే అదే తపస్సు. మధ్య పానీయం సమర్పయామి, తెలుసుగా ఆ మాట. కొంతమందికి అనిపిస్తుంది కాస్త మంచినీళ్ళు ఇస్తే తాగితే బాగుండు అని. సమ్మర్ అయినా సరే తాగకుండా కూర్చుని వింటే అది తపస్సు. ప్రాణం పోదండి. కాసేపటి లేస్తే కావలసినంత తాగొచ్చు మంచినీళ్ళు. అందువల్ల తట్టుకోలేక శాపం తెచ్చుకున్నాడు పరీక్ష మహారాజు. అంచేతన మనం కూడా చిన్న విషయాలకి లొంగిపోతాం, శాపాలు తెచ్చుకుంటాం. మనకు తెలియకుండా ఎన్ని శాపాలు మన మీద పనిచేస్తున్నాయో. ఏమిటి శాపం అంటే? శాపశబ్దానికి ఏమిటి అర్థం? ఎవరి మనస్సుని బాధ పెట్టామనుకోండి, ఎవరి మనస్సునైనా అకారణంగా, కారణం లేకుండా ఎవరినైనా బాధ పెడితే వారి బాధ ఉన్నదే అది మనకి తగులుతుంది. అదే శాపం. నోటితో ఏమనరు, నోటితో ఏమి అనక్కల్లా. తెలుగు భాషలో ఒక మంచి మాట ఉన్నది, ఉసురు అంటారు. ఉసురు అదే శాపం. అచ్చ తెలుగు ఉసురు. ఇవాళ పెద్దలకే తెలియకుండా పోతున్నాయి ఇలాంటి మాటలు, ఇంకా పిల్లలకేం తెలుస్తాయి? తెలుగు గ్రంథాలు ఏనాడన్నా తెలుగు కవిత్వం, భారతం కానీ భాగవతం కానీ రామాయణం చదివితేగా వింటేగా ఈ మాటలు తెలిసేది. ఈ మమ్మీ డాడీలు వచ్చిన తర్వాత నాశనమైపోయింది తెలుగు భాష. ఇంట్లో ఉండి తల్లి మమ్మీ అని కావాలని పిలిపించుకుంటుంది. వాడు పొరపాటున అమ్మ అంటే చీ వెధవా అని కొడుతోంది వాడిని. అమ్మ అంటావేంటి నన్ను, ఎన్నిసార్లు చెప్పాను నీకు మమ్మీ అనమని. ఇదండి కొంపల్లో ఇవాళ ఇళ్లల్లో ఇలా జరుగుతుంది. ఇంక భాష ఎందుకు వస్తుంది పిల్లలకి? భాష చెడితే భావం చెడుతుంది. ఇక భావానందం లేదు, అభావానందమే అందరికీ. భాషని రక్షించుకుంటే భావం అంటే సంస్కృతి, సంస్కారం, అది రక్షింపబడుతుంది. ఆ విధంగా పరీక్ష మహారాజు ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత కావలసిన పానీయాలు తాగాడు. కూల్ డ్రింక్, హాట్ డ్రింక్ రెండూ ఉంటాయి వాళ్ళకి, మహారాజులు కదా. ఇక్కడ ఆశ్రమంలో ఈయన గారు వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఋషి బాలకులు, పిల్లలు చూశారు గురువుగారి మెళ్ళో పాము వేలాడుతోంది. పరుగున వెళ్ళి
మహర్షి యొక్క కుమారుడు శృంగి. శృంగితో చెప్పారు, శృంగి వీడికి ఎంత వయసు? 7 ఏళ్ల వయసు. శృంగి మన గురువుగారు మీ నాన్నగారి మెడలో ఏదో పాము వేళ్లాడుతోంది అని చెప్పారు పిల్లలు. ఏడ్చాడు శృంగి. బాధ వేసింది. ఎవరి దుర్మార్గ పని ఇది? మేము ఎవరి జోలికి రామే, ఎవరి సొత్తును మేము ఆశించమే, ప్రజలకి జనాలకి దూరంగా అరణ్యాల్లో మేము తపస్సు చేసుకుంటూ బ్రతుకుతున్నామే. మా నాన్నగారి మీద కక్ష పూని ఏ దుర్మార్గుడు ఈ సర్పాన్ని వేశాడు? వాడు ఎవడైనా కానీగాక నేటి నుంచి 7 రోజుల లోపల తక్షకుడు అనే నాగరాజు చేత కాటు వేయబడి వాడు చనిపోవుగాక అని శాపం. బాధపడ్డాడు వాడు. ఆ బాధే శాపం. ఆశ్చర్యం అండి. ఇదొక విశేషం. 7 సంవత్సరాల శృంగి శాపం పెడితే అది ఫలించింది. తండ్రికి తెలిసిందే. ఎవరికి? శమీక మహర్షికి తెలిసినా బాధపడ్డాడే తప్ప ఆ శాపాన్ని వెనక్కి తిరిగి తీసుకోలేకపోయాడు. విత్డ్రా చేసుకోలేకపోయాడు. 7 ఏళ్ల కుమారుడు శాపం పెట్టాడు. తనకు 77 ఏళ్ళు, 2 ఏళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఈ 77 సంవత్సరాల శమీక మహర్షి ఆ శాపాన్ని తొలగించలేడా? మనకు అనిపిస్తుంది. వాడేదో పసిపిల్లవాడు శాపం పెట్టాడనుకోండి, తండ్రికి బుద్ధి ఉండాలి కదా, ఆ శాపాన్ని ఆయన తొలగించుకదామని అనిపిస్తుంది మనకి. కానీ తండ్రికి కూడా తొలగించలేనంత శాపం అది. వారు కూడా ఏమీ చేయలేకపోయారు. బాధపడ్డాడంతే. కొడుకుని నిందించాడు. అరే దుర్మార్గుడా! మెలకు వచ్చిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు శమీకుడు. అప్పటికే శాపం పెట్టాడు. దగ్గరలో ఒక నది ఉన్నది. నదీ తీరానికి వెళ్ళి ఆచమనం చేసి ఈ శాపం పెట్టాట పిల్లవాడు. వాస్తవానికి 7 ఏళ్ల పిల్లవాడు ఉపనయనము కాందే ఆచమనం ఉండదు. ఆచమ్య ఎప్పుడు? ఉపనయనం అయిన దగ్గర నుంచి ఆచమ్య. అది లేనటువంటి పిల్లవాడు, గాయత్రి మంత్రం కూడా నేర్చుకోనటువంటి పిల్లవాడు శాపం పెడితే అది ఫలించింది. ఏమి ఆశ్చర్యం చెప్పండి. ఇప్పుడు కథ కేవలంగా వింటూ పోతే ఎన్నిసార్లు విన్నా ఇలాంటి భావాల ఆలోచనలు మనకి కలుగుతాయా? కలగవు. వీడు శాపం పెట్టాడు, ఆయన గారు వెళ్ళిపోయాడు, ఇంతవరకే. కానీ శపించిన వాడు 7 ఏళ్ల పిల్లవాడు. ఆ శాపం ఎలా పనిచేసింది, ఎలా ఫలించింది? ఆశ్చర్యం అండి. మనకు తెలియదు దీనికి కారణం. మనం ఊహించుకోలేం. మన ఊహకి అతీతం, మన ఇంద్రియాలకు అతీతం. వ్యాఖ్యానం చెప్పాలి. వ్యాఖ్యాతలు అన్నారు, శృంగి అనే పిల్లవాడు 7 ఏళ్ల పిల్లవాడికి అలా శపించే శక్తి ఎలా కలిగిందంటే, శృంగి ఏ వంశంలో పుట్టాడో, శమీక మహర్షి యొక్క వంశం, ఆ వంశానికి 21 తరాలు వెనక్కి వెళితే 21 తరములు, ఆ 21 తరాలలో ఏ ఒక్కడు అసత్యము చెప్పలేదుట ఆ వంశంలో. 21 తరాలలో ఎంతమంది వందల వేల మంది పుట్టి ఉంటారు కదా, అన్నలు తమ్ముళ్ళు. కానీ ఒక్కడు కూడా అసత్యం పలకలేదుట జీవితంలో. అలాంటి వంశంలో పుట్టాడు శృంగి. వీడికి తపస్సు లేకపోయినా, గాయత్రి మంత్ర అనుష్ఠానం, జపాలు తపాలు లేకపోయినా వాడు అన్నమాట జరిగింది.
వాక్శుద్ధి కలిగింది. వాక్ సిద్ధి, శుద్ధి ఉంటే సిద్ధి. అది ఆ పిల్లవాని మహిమ. చూడండి, వంశం, పూర్వీకులు అంత గొప్పవారు. అప్పుడు శపించాడు. శపించి ఏడుస్తూ తండ్రి దగ్గరకు వచ్చేప్పటికీ ఈయనకి ఆ సమాధి భంగం అయిపోయింది. ఏమిట్రా ఏడుస్తున్నావంటే, జరిగింది చెప్పు. ఏం చేశావురా? శాపం పెట్టానన్నాడు. ఏం శాపం పెట్టావురా? చెప్పాడు. వా, ఎంత తప్పు చేశావురా మూర్ఖుడా! ఆయన ఎవరనుకున్నావు? మహారాజు, మన రాజ్యాన్ని పరిపాలించేటటువంటి పరమ భాగవత ఉత్తముడు, పాండవ వంశంలో వాడు, భారత అంటే భరత వంశంలో వాడు. కానీ ఏం చేయలేడు తండ్రి కూడా. అప్పుడు ఇద్దరు ముని బాలకులని పంపిస్తాడు పరీక్ష మహారాజు దగ్గరికి. ఒరే, మీరు వెళ్ళి మహారాజుకు చెప్పండి, ఇలాంటి శాపం ఉన్నది మీకు. ఆయనకు తెలియదు కదా, వచ్చేసిన తర్వాత శాపం తెలియాలి. తెలిస్తే ఆయన ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఆ ఉద్దేశంతో తెలియపరిచారు. అప్పుడండి, ఆహా, ఇంకొకడు అయితే ఏడ్చేవాడు, బాధపడేవాడు. అయ్యో, నాకు వారం రోజులే జీవితమా? అసలు ఇప్పటి వరకు నేను ఏమి అనుభవించాను? అనుభవ కాలం అంతా ముందే ఉన్నది, అది లేకుండా పోయింది అని బాధపడలేదండి. నాకు మరణం వస్తుంది అన్న